ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు మనం? రేయ్ నువ్వు మాట్లాడకుండా కొంచెం. అన్నటి ఏంట్రా నాగరాజాల ఊరికి తీసుకొచ్చావు? కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం జరగొట్టి ప్లానింగ్ ఏమైనా చేస్తున్నావు ఏంటి? చెడగొడతాను కదరా, పడగొడతానికి. అంటే మొన్న బొడ్డు కనక మహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు. అరకు, పాడేరు, లంబసింగి తదితర పచ్చని ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను. ఈడొచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే. కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ అవసరమా అని. అవసరమే. ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మన ఎన్ని సంబంధాలు చెడగొట్టినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అక్కడంటే ఫ్యూచర్ ఉంది, ఇక్కడ గ్లామర్ ఉంది. అందుకే ఆ బుట్ట బొమ్మను నేనే బుట్టలో పాడేసుకున్నాను అనుకో, ఈ సంబంధాలు చెడగొట్టే పని ఉండదు. ఆ నాగరాజు నగలకు వస్తానని టెన్షన్ ఉండదు. ఒరే, నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని. ఏం మాట్లాడుతున్నావురా? చెవుదుద్దులు కుట్టినంత ఈజీగా చేస్తాను. డై, నీ బుట్ట బొమ్మ రై రై మన వచ్చేస్తుంది చూడు. ఒరే, నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు. పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో. వెళ్ళు వెళ్ళు. ఏమండి నలిపేకండి, కంట్లో నలకబడినట్టుంది. ఇలాంటి టైంలోనే ఖచ్చితంగా తీయాలని మా బెండప్పర్ ఆరంపి చెప్పాడు. తీస్తాను, మీరే తీసుకోండి. మంట! అబ్బా, అసలు మంచివేనా? ఛీ! తప్పుకో. ఏంట్రా కంట్లో కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది? అది కారమే. మిరపకాయ బజ్జీ తిని మూతి తుడుచుకున్న కచ్చిఫ్ అది. అమ్మని ఇంక నీకు ఆ అమ్మాయి పడినట్టే. మూసుకుని పదరా. పేరు కనక మహాలక్ష్మి, గోత్రం జయముని. స్వామి, ఆ చిన్నారికి 6 వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేశాం. నేను 32 వారాల నుంచి తిరుగుతున్నాను. నాకేమిచ్చా? వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం. ఇదిగో ఈ 108 ప్రదక్షిణాలతో నా మొక్కు పూర్తవుతుంది. ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి కొడుక్కి నన్ను, నా డాన్స్ నచ్చేలా చెయ్యి. స్వామి, అమాయకురాలు లేదో తెలియక అడిగిందని కంగారు పడి ఇచ్చేయకు. గోవిందాయ నమః. 101, 102. చూడరా, ఎండకు అమ్మాయి కాళ్ళు ఎలా కాలిపోతున్నాయా? నేనేదో ఒకటి చేసి అమ్మాయి కాళ్ళు కాలకుండా ఆపాలి. రేయ్ ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను. రేయ్, రేయ్. నువ్వా? నేనే. నీకు బుద్ధుందా? నా కాళ్ళు కాల్చేస్తావా? సచ్చినోడా. నువ్వు మనిషివేనా? వంట కోసం వేడి నీళ్ళు పెడితే తనేస్తావా? వేణీళ్ళ అబ్బా ఉండవే, ఆ దొంగ సచ్చినోడు ఎవడో గాని ఆడికి ఏడు నీళ్ళు పోయడానికి నీ కాళ్ళే దొరికాయా? ఆ చెత్త ఎదవ కనిపిస్తే చంపేస్తాను. నిన్న గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్చేసి ఇవాళ కూడా పడుతున్నావా? లేదురా, నిన్న జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని. నీ వాళ్ళని చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలే లేవు. బండి దగ్గర ఉద్దేశం కింద అడేలా ఉన్నావు. నువ్వు మోస్తావా? అద్దరిద్రా. నిజమేరా? విరాడు చూడు, నీ మేలిం బంగారం కూడా మెరుగెట్టేస్తున్నట్టున్నాడు. ఏమండి మీకేం కాలేదుగా? నేను తీసుకొస్తా. ప్రసాద్ భలే లాగేవరా చేయడు.
వీడు వదిలేటట్లేడరా పోనీ. వాళ్ళతో ఎందుకు వద్దని చెప్పండి. మీరు ఇలా ఆపండి. కత్తి. వాడు కత్తి పట్టుకొని కాలవండి అలా చూస్తే ఎత్తరాదు. నాకు ఎత్తరాదురా. ఏమండి మీకు ఎత్తరాదా? రాదండి. ఆడపిల్ల పోయి ఉండి ఎదురు రాకుండా ఏం చేస్తున్నావమ్మా? డాన్స్ నేర్చుకున్నదని ఎదురు నేర్చుకోలేదా? పెళ్లి చూపుల్లో డాన్స్ వచ్చా అని అడుగుతారు, ఈత వచ్చా అని అడగరు కదండి. ఒరే ప్రసాద్, నిన్న అడప వెంకటేశ్వర కూడా బంగారం తాకట్టు స్లిప్ జేబులో ఉండిపోయింది. జాతర నాయనపోతామో. మునిగిపోతున్నాను. దేవుడా. స్వామి, ఆయనకి ఏమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను. అక్కడ దీపం కొండెక్కిలా చేసి ఇక్కడ కొండకొస్తానని మొక్కుంటావా? అడిగి ఏమన్నా అయితే? సారీ అండి. ఇదే సారీ ఐసీ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ప్రమాదం ఏం లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడు అంతే. ఓకేనా? సారీ అండి, కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్లలోకి తోసేశాను. ఆ తోసేదేదో ఆ దొంగ తోసేయచ్చు కదండి. అంత ఆలోచించలేదండి. నేను అంతేనండి. ఆ రోజు మీ కంట్లో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చీఫ్ ఇచ్చాను. కానీ ఆ ఖర్చీఫ్ వల్ల మీ కళ్ళు మండాయి. అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఒక్క నిమిషం అండి. ఇంటర్నేషనల్ కాల్. హలో. హలో, నేను సుబ్బారావునండి. మీ బ్యాంక్ వచ్చాను. ఏంటి? జర్మనీ బ్యాంక్ నుంచా? అదే నా లోన్ అమౌంట్ 2 లక్షలు కడదాం అనుకుంటున్నా. 2 లక్షల శాలరీయా? అది కాదండి నేను చెప్పేది. నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి 5 లక్షల ఆఫర్ రెడీగా ఉందండి. వీసా కోసం వెయిటింగ్. ఓకే బాయ్. ఏంటి మీరు ఫారెన్ కి వెళ్తున్నారా? అక్కడ బ్యాంక్ లో ఏం చేస్తారు మీరు? ఏమండి, మీరు ఎప్పుడన్నా ఫారినర్స్ నగలు వేసుకుంటాం చూసారా? వేసుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ లో పెడతారు. అక్కడ ప్రైజులు అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తో సమానం. అవునా? మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా? నేను ఒక్కనే కాదండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతో హనీమూన్లా చేయాలని నా కోరిక. ఎక్కడికో పెట్టి సరే, వస్తానండి. లండన్ అండి? లేదు, వెళ్ళొస్తా. వస్తూనే ఉండండి. అమ్మవారి నగలు తయారయ్యాయిరా. ఇన్నేళ్ళు నాకున్న దిగులు ఈ రోజుతో నీ వల్ల తీరిపోయింది. అమ్మవారి నగలు అమ్మవారికి వేయకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను. ఏంటి తాత ఇది? నువ్వేం చేసినా నా కోసమే కదా చేసింది. రేపు అమ్మవారి నగలు అలాగ మెరుగుపడతానికి వస్తున్నాయి కదా, అప్పుడు వీటిని వాటి ప్లేస్లో పెట్టేద్దాం. ఈ నగలతో నేనే అమ్మవారికి స్వయంగా అలంకరించి కాళ్ళమే పడిపోయి క్షమాపణ కోరుతానురా. అలాగే చదువు గాని రా, వచ్చి పడుకో. పడుకుంటాను రా, పడుకుంటాను. కంటి నిండా పడుకుని 26 ఏళ్ళయింది. ఊరుకో తాత. అరే ప్రసాద్, ప్రసాద్, అరే ప్రసాద్. ఏంటి తాతయ్య? అరే నగలు పోయాయిరా. ఏంటి నగలు పోయాయా? ప్రసాద్ చూసా? ప్రసాద్, ప్రసాద్. తాతయ్య నగలు ఉన్నాయిగా? ఇవి కావురా, గుళ్ళో అమ్మోరు. గుడిలో నగల?
సార్ టీ సార్. మంచినీళ్ళు తీసుకురా. అలాగే సార్. తాళాలు పగల కొట్టలేదు, పెద్దగా కష్టపడలేదు. అంటే దొంగ ఇక్కడోడై ఉంటాడు. సార్ డాగ్ స్క్వాడ్ రెడీగా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా? వద్దొద్దు, అమ్మవారి గుడి కదా, బయట ఉంచు. సార్ తాళాలు ఈ పూజారి దగ్గరే ఉంటాయి. ఇతనే మన మొదటి సస్పెక్ట్. పూజారి అని కూడా చూడను. నిజం చెప్పు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నానయ్యా, పౌరోహిత్యం తప్ప నాకు ఇటువంటి పాప పనులు తెలియవయ్యా. మరి గుడి తాళాలు ఎలా తెరుచుకున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. సార్ వాటర్. సంతూర్ సోపు అంటే పూజారికి తెలియకుండా తాళాలు తీసుకొని సబ్బు మీద అచ్చేసి డూప్లికేట్ తయారు చేసి పని కానిచ్చారన్నమాట. అమ్మీడబ్బా నరసు, ఈ గుండోడు మామూలుడు కదా బావా. రాజాబాబు గారు, సార్ అమ్మవారి నగలు ఎన్నుంటాయి? 20 సవర్లు వడ్డాను, 30 సవర్లు చంద్రహారం, ఇంకా రామాచారి గారు అమ్మవారి వస్తువులు ఏమున్నాయో చెప్పండి, మాకు సరిగ్గా తెలియదు కదా. పద పిలుస్తా. అది 30 సవర్ల వడ్డాణం అండి, 20 సవర్ల చంద్రహారం, ఓ 10 సవర్ల 10 సవర్లు గాజులు, 30 సవర్లు కాసుల పేరు, చెవులీలు, ముక్కు పుడక, మొత్తం కలిపి 100 సవర్లు ఉంటాయండి. వీళ్ళెవరు? అమ్మవారి నగలు చేసింది వాళ్ళేనండి. అప్పుడప్పుడు అమ్మవారి నగలకి మెరుగు కూడా పెడుతూ ఉంటారు. నేను ఈయన మనవండండి. ఈ ఊరు గ్రామీణ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నాను. వీళ్ళు మా అన్నయ్యలు. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళు పెద్ద ప్యాకెట్ బ్యాచ్ సార్. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు? పక్కూరోళ్ళు కూడా అయి ఉండొచ్చుగా. అవునండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊర్లో ఇటువంటి దొంగతనాలు ఎప్పుడు జరగలేదు. అప్పుడే మనోళ్ళు మనకు మంచిగానే కనపడతారు. పట్టుబడిన తర్వాత తెలుస్తుంది ఎవడు రంగేంటో. దొంగతనం జరిగే 5 గంటలు కూడా కాలేదు. నగలు ఊరి దాటుండో. దాదాపు ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు. వెంకట్, సార్. మన టీం మొత్తం పంపించు. ఊరు మొత్తం గాలించు, ఏ ఇల్లు వదలొద్దో. చలా కానిస్టేబుల్ ఫాలో మీ. అలాగే సార్. పదండి. ఆగండి, ఎవడో కదలడానికి లేదు ఇక్కడి నుంచి. రే, నగలు ఇంట్లోనే ఉన్నారా? ఈ పోలీసుల కంటే ముందెళ్ళి నగలు తీసేస్తావా? ఏయ్, ఎక్కడికి? ఓ గంట ఆపుకోండి.